మీ ఉత్సాహాన్ని, మీ ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని చూస్తూ ఉంటే కాంగ్రెస్ దెబ్బ అంటే గోల్కొండ అబ్బాయినిస్తాము. ఎల్కోట వేపాడమని అంటే మాట మజా కాదు. నాకు ఎప్పుడు నా గుండెల్లో ప్రేమ మీ అందరి మీద ఎప్పుడూ ఉండేది. అందుకని ప్రతి గ్రామానికి నేను సహాయం చేశాను. అవునా కాదా? అంతేకాదు మీ మండలానికి వరలక్ష్మి, మంచి లక్ష్మిని ఇచ్చాం నాయకులుగా మీకు సేవ చేస్తుంది కదా. అదే రకంగా బొత్స సత్యనారాయణ గారు ఈ ఎయిర్పోర్ట్కి వేపానికి ఎంత సహాయం చేశాడు, ఎంత సేవ చేశాడు. అవునా కాదా? మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏమిటంటే వేపాడు కస్తూరి వేపాడు కస్తూరి తెలుసు వేపాడు కదా. వేపాడు మండలానికి కస్తూరి నాయకులు ఆమె శ్వాసం చెప్పండి. ఒక్క విషయం నేను నేర్చుకున్నాను. ఈరోజు మీ ముందు ఎందనక లెక్క తీయకుండా నా ఎల్కోడు వేపాడు మండలి ప్రజలకి నేను ఉద్దేశించి కాంగ్రెస్ సత్తాశక్తి చేయాలని మెగాస్టార్ చిరంజీవి గారు మీ ముందు వచ్చాడు. దాంతో పాటు ఈరోజు మీ ముందు 2 డైమెన్షన్ పెట్టాం. శాసనసభ్యుడు ఎవరయ్యా మన అభ్యర్థి అంటే అర్ధరాత్రి నాకు సేవ చేయడం దమ్మున మనుషులు రాదు. అదే రకంగా భవిష్యత్తులో విశాఖపట్నాన్ని 10 సంవత్సరాల్లో బొమ్మాయి లాగించబోతున్నాం విశాఖని. అంతేకాకుండా 1,00,000 కోట్ల పరిశ్రమలు రావడానికి మనకు మేము ఫైట్ చేస్తామని తెలియచేస్తున్నాను. దానికి పనికొచ్చే సత్య గారు బొలుసు సత్యనారాయణ అభ్యర్థిగా పెట్టాము. ఆయన ఎంతో అనుభవించి ఉంటే ఆయన మనకు సహాయం చేయగలరు. అందరూ క్లాప్సుకోండి. ఇక పోతే ఏమ్మా మీకు ఒక చిన్న విషయం నేను అడగాలి. ఇక్కడ ఎవరు మీరు శాసనసభ్యులు తెలుగుదేశం అని ఎప్పుడైనా చూశారా? మీ గ్రామానికి వచ్చిందా? నేను 35 గ్రామాలకు వెళ్ళాను. ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ఎమ్మెల్యే రాలేదండి పక్కన అని చెప్తున్నాడు. అంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మీకు ఆ గ్రామాన్ని రాకుండా మీకే సేవ చేయనటువంటి ఆమె కావాలన్నా? రఘురాజు అర్ధరాత్రి కావాలి, రఘురాజు కావాలన్నా చెప్పండి. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుల అభ్యర్థిని ఎప్పుడైనా చూశారా? కాబట్టి మీకు పరిశ్రమలు కావాలి అంటే కావాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు కావాలంటే దమ్మున మనిషి మన సత్య పార్లమెంటు అభ్యర్థి. అలాగే ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్లు మన ఎస్కోట నియోజకవర్గంలో అభివృద్ధి. నేను శాసనసభ్యుడిగా ఉంటాను 6 సంవత్సరాలు. మీరందరూ ఉంటాను. మీకేం కావాలన్నా మీ ప్రేమ నా గుండెల్లో ఉంది, సుబ్రహ్మణ్యుడి ప్రేమ గుండెల్లో ఉంది. అవునా కాదా? అదే రకంగా బొత్స గారు మీకు మొత్తం దత్తత తీసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే కావాలన్నా ఎస్కోట్ నియోజకవర్గాన్ని ఎల్కోటికి అర్ధరాత్రి సహాయం చేసే దమ్మున్న నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. అంటే మరి అదేవిధంగా ఈ మండలాధ్యక్షురాలు రేపు కాబోయేటువంటి నాయకురాలు ఈ మండలానికి ఎన్నో సేవ చేసి ప్రతి గ్రామం చూసినా 1 లక్షం అంటున్నారు. అదే రకంగా వేపాడు మండలంలో ఏ గ్రామాల పైన కస్తూరి నాయకురాలు మా సేవ చేస్తున్నామన్నారు. కాబట్టి ఎన్ని కూడా మీరు పెట్టి సుబ్రహ్మణ్యుడి బాబుగా మీకు 30 సంవత్సరాలు మీ గ్రామాన్ని చేసిన మీ ప్రేమని నా సేవని నేను జ్ఞాపకం ఉంచుకొని ఈనాడు భారతదేశం నిర్మించే మెగాస్టార్ చిరంజీవి గారి మీదకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ వరకు. మరి ఆయన మాటలు విని మీరందరూ కూడా ఎల్కోట వేపాడు మండలం మొత్తం ఏకగ్రీవంగా కాంగ్రెస్కే అష్టాన్ని ముద్దలు కొట్టాలి. ఇప్పుడు నా అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి విజయనగరం నుంచి సామాన్య కుటుంబంలో పుట్టిన మన బొత్స సత్యనారాయణ గారు ఒక కార్యకర్త నుంచి PCC అధ్యక్షుడిగా